ఈ లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టాను. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ పెట్టాను. ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నా కూడా గమ్ పెడుతుంటే దాంట్లోంచి అంటే బాగా నెట్టెడ్గా ఉంటుంది కదా, దాంట్లోంచి గమ్ అనేది మన ఐరన్ బాక్స్కి అతికిపోతుంది అంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే గమ్ పెట్టేసి లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ ఆగిపోవాలి. ఆగిపోతే అదంతా కూడా గమ్ అనేది కొంచెం తడి అనేది తగ్గుతుంది అనమాట. అప్పుడు ఐరన్ చేసుకోవాలి. నేను అలాగే చేశాను. కొంచెం స్కిప్ అయిపోయింది ఆ వీడియో అనేది. అందుకనే మీకు ఇలాగైనా చెప్పొచ్చు అని చెప్పేసి ఇలా కటింగ్ చేస్తూ మీతో మాట్లాడుతున్నాను. అర్థమైంది కదండి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ మీద కార్నర్కి చిన్న చిన్న డాట్స్ పెట్టేయండి. దానిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని ఒక 1 మినిట్ ఆగండి. ఆ తడంతా ఆరిపోతుంది. అప్పుడు ఐరన్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల మనకి గమ్ మార్కలు అనేవి ఐరన్ బాక్స్కి అతుక్కోకుండా ఉంటుంది. అయితే అతుక్కున్నా కూడా ఏం పర్లేదండి. మామూలు క్లాత్ మీద నార్మల్గా ఐరన్ చేస్తే ఆ గమ్ అంతా పోతుంది అనమాట. కొంచెం హీట్లో ఉన్నప్పుడు మీరు బయట ఏదైనా క్లాత్ మీద ఇలా ఐరన్ చేసేయండి. ఆ గమ్ అంతా కూడా క్లియర్గా అయిపోతుంది. ఓకేనా.